ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతి దానికి చింతిస్తున్నారా? మీకు ఒక దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని శ్రేష్టలుగా ఆయించే దేవుడు ఉన్నాడు, మీకోసం అన్నీ చూసుకుంటాడు. ఈరోజు ఆ వాగ్దానం మీద మత్తయి సువార్త 10:31 కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మన జీవితాల్లో అనేక విషయాల్లో మనం భయపడతా ఉంటాం, చింతిస్తూ ఉంటాం. కానీ దేవుడు భయపడొద్దని చెప్తున్నాడు ఈ ఉదయకాలం. ఒకసారి వడ్రంగి పిట్ట గురించి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో విన్నాం. అయితే ఆ పిట్ట, వడ్రంగి పిట్ట అంటే వుడ్ పెక్కర్, మన అందరు తెలుసుగా వుడ్ పెక్కర్. దాని మూతి చాలా పొరుగుగా ఉంటుంది. అది ఆ యొక్క చెట్టులో ఒక గుహను తయారు చేసుకొని నెస్ట్ని మంచి చక్కగా దాని మూతితో ఆ యొక్క చెట్టును చెక్కుతూ ఒక గుహని తయారు చేసుకొని దానిలో ఉంటుంది. కానీ దాని మూతితో చెక్కడం ఎలాగా చూడండి, ఒక వడ్రంగి పదునైన వస్తువులతో, పదునైన టూల్స్తో మరి తయారు చేస్తూ ఉంటాడు. కానీ ఇది తన మూతితో చెక్కుతూ ఉంటుంది. దాదాపు ఆ చెట్టు మీద ఎక్కి దాదాపు 12,000 సార్లు కొట్టుతూ ఉంటుందంట. ఆ చెట్టుని దాని మూతితో కొడుతూ ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా మన తలను మనం కొట్టుకుంటే ఎంత తల అదిరిపోతూ ఉంటుంది కదా, తలనొప్పి వస్తూ ఉంటుంది. అంతేకాదు చాలా గాయాలు అవుతూ ఉంటాయి. కానీ దేవుడు ఈ వడ్రంగి పిట్టను ఎలాగ తయారు చేశాడంటే, అది 12,000 సార్లు దినానికి కొట్టుకున్నా దాని యొక్క తల అదరకుండా దాని ఒక నాలుకను దేవుడు షాక్ అబ్జార్బర్గా పెట్టాడంట. దాని నాలుక ఎంత పొడుగా ఉంటుందంటే మెదడు వరకు వెళ్ళి అక్కడి నుండి దాని యొక్క మూతి వరకు వస్తుందంట. సో అది కొట్టినప్పుడు దానికి ఏ కీడు, దానికి ఎటువంటి హాని కానీ అదరకుండా షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుందంట. మరి ఒక చిన్న పిట్ట గురించి దేవుడు అది ఆ చెట్టు మీద గుహ చేసుకోవడానికి, దాని గూడు చేసుకోవడానికి 12,000 సార్లు కొట్టుకున్నా కూడా దానికి ఎటువంటి మరి ప్రాబ్లం రాకుండా దేవుడు దాన్ని అలాగ తయారు చేసినప్పుడు నిజంగానే మనకెంత ఆశ్చర్యం కదండి. అలాగే నీ జీవితంలో కూడా నీకు ఎన్ని కష్టాలు, శ్రమలు ఏది వచ్చినా నువ్వు భయపడకు. దేవుడు నీకు ఒక షాక్ అబ్జార్బర్ని పెట్టాడు. అంతేకాదు నీవు ఆ శ్రమ నుండి బయటికి రావడానికి, అంతేకాదు ఆ శ్రమల తర్వాత నీకు సుఖాన్ని దేవుడు ఇవ్వడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. నీ జీవితంలో ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావు, ఈరోజు దేవుడు ఆ భయాన్ని కొట్టివేయడానికి ఈరోజు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు నీవు చాలా శ్రేష్ఠుడివి, చాలా శ్రేష్ఠురాలివి, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీరని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ సమస్యకు భయపడకు. దేవుడు నీలో శక్తిని పెట్టాడు. అంతేకాదు ఆ సమస్యను జయించడానికి నీలో పవర్ని, సామర్థ్యాన్ని పెట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తావా? పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ రోజునైనా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పిన దేవుడు ఒక్కొక్క పిచ్చుకని నువ్వు ఎలాగ తయారు చేసావు, ఎంత చక్కగా అందంగా మలిచావు. అలాగే వారి గూడులు పెట్టుకోవడానికి నువ్వు తయారు చేసావు. మా జీవితంలో కూడా మా చక్కని కెరియర్స్ కట్టుకోవడానికి, ఇల్లుని కట్టుకోవడానికి, ఫ్యామిలీస్, కుటుంబాలని అయ్యా నిర్వహించుకోవడానికి నాయన నీవు మాకు ఇచ్చిన గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఏ విషయంలో భయపడక నాయన సమస్తము నువ్వు చూసుకుంటావు నమ్మి నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ఐ వోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్, గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే హెడ్. ప్రైజ్ ది లార్డ్.